ఆంధ్ర స్వీట్లలో గుజరాత్లో దొరకంది ఏంటంటే కాజా పూతరేకండి. సో ఈరోజు అయితే కాజా తినాలనిపిస్తుంది, అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా 2 కప్స్ వచ్చేసి మైదా తీసుకున్నాను, అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే మరిగించుకున్న నూనె కూడా వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఏ కప్తో అయితే మనం మైదా తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వచ్చేసి షుగర్ తీసుకున్నాను. 1 కప్ వచ్చేసి వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఈ విధంగా లైట్ తీగ పాకం వచ్చిన తర్వాత ఇలాచీ పౌడర్ అలాగే నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ విధంగా చపాతీలాగా బాగా ఒత్తుకోవాలి. ఎంత పలుచగా ఒత్తుకుంటే అంత బాగుంటాయి అనమాట. సో సైడ్స్ అంతా కట్ చేసి ఈ విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని దాన్ని మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కటి కట్ చేసిన దాన్ని ఇలా మధ్యలో కొంచెం ప్రెస్ చేసి ఇలా చపాతీ కలతో చేసి ఫ్రై చేసుకున్నా అంటే కాజలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో దీన్ని డీటెయిల్గా కావాలి అంటే మాత్రం కింద ఇచ్చిన లింక్ అయితే చూడండి, ఫుల్ వీడియో అయితే వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.